వైసీపీ హయాంలో కీలకంగా చక్రం తిప్పిన వారిపై కేసుల ఉచ్చు బిగిస్తోంది. అధికారం ముసుగులో అవినీతికి పాల్పడిన వారిపై ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమవుతోంది. రేషన్ బియ్యం కేసులో మాజీ మంత్రి పేర్ని నానిపై కేసులు మొదలయ్యాయి. కొడాలి నానికి కూడా కేసులు వెంటాడుతున్నాయి. జోగి రమేష్పై కేసు నమోదైంది. తాజాగా మాజీ మంత్రి విడదల రజని, కాకాణి గోవర్ధన రెడ్డిలపై కేసులు నమోదయ్యాయి. లిక్కర్ స్కామ్ కేసులో ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని నిందితుడిగా చేర్చారు. దాంతో ఇప్పటిదాకా తమనేం చేయలేరని విర్రవీగిన నేతలంతా టెన్షన్ పడిపోతూ కోర్టులను ఆశ్రయిస్తున్నారు. అధికారంలో ఉన్నంతకాలం రాజసం వెలగబెట్టిన సదరు నాయకులంతా ఇప్పుడు బిక్కుబిక్కుమంటుండటం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చిన తర్వాత గత వైసీపీ హయాంలో జరిగిన అవినీతి అక్రమాలపై విచారణలు జరిపిస్తూ కేసులు నమోదు చేస్తోంది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలు మొదలుకొని సోషల్ మీడియా పోస్టుల వరకు ఎక్కడ అవకాశముంటే అక్కడ కేసులు నమోదవుతున్నాయి. నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో రుస్తుం మైన్స్ వద్ద గతంలో జరిగిన అక్రమ క్వాడ్స్ తవ్వకాలకు సంబంధించిన కేసులు తాజాగా మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని A4 నిందితుడిగా చేర్చారు. రుస్తుం మైన్స్ లో అక్రమ మైనింగ్ ను అడ్డుకోవటానికి గతంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి 3 రోజుల పాటు క్వారీ వద్ద సత్యాగ్రహ దీక్ష చేశారు. మైనింగ్ లోడ్లతో రవాణాకు సిద్ధమైన 40 లారీలను టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ అక్రమ మైనింగ్ వెనుక అప్పటి మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి హస్తముందని ఆరోపణలొచ్చాయి. వైసీపీ ప్రభుత్వంలో అక్రమ మైనింగ్ పై చర్యలు తీసుకోకపోవడంతో కేంద్ర మైనింగ్ శాఖకు సోమిరెడ్డి ఫిర్యాదు చేశారు. ఇప్పుడు కేంద్రం ఆదేశాలతో పాటు రాష్ట్రంలో ప్రభుత్వం మారటంతో ఈ అక్రమ క్వారీయింగ్ కేసులు కదలిక మొదలైంది. ఈ కేసుపై కాకాణి గోవర్ధన్ రెడ్డి స్పందిస్తూ కేసులు పెట్టి బెదిరిస్తే భయపడే ప్రసక్తి లేదంటుండటం విశేషం. గాడిద మీద ఊరేగించాలంటే దాని మీద ఒక FIR. బెల్ షాపులు సోమిరెడ్డి దోచుకుంటా ఉంటే షాప్ కొట్టు, డబ్బులు కొట్టు, షాప్ కొట్టు అనుకుంటా. దాన్ని పెడితే అయ్యా నువ్వు డబ్బులు కొట్టు, షాప్ పెట్టు అన్నావు కాబట్టి దాని మీద ఒక FIR నమోదు. పోలీసులు ఈ సమాజంలో భిన్నమైనటువంటి వాళ్ళు మిగతా వాళ్ళందరూ వేసుకోకుండా అందరూ కాకి ప్యాంటు, కాకి షర్టు, టోపీ పెట్టుకోలేదు కాబట్టి మీరు ఆ బట్టలు ఇప్పేసి మీరు పసుపు చొక్కా తొడుక్కోండి అంటే దాని మీద 2 కేసులు, మీరు పోలీస్ శాఖను అవమానిస్తారా అని చెప్పానండి. ఇసుక అందటం లేదని ధర్నా చేస్తే దాని మీద ఒక కేసు. కాబట్టి మొత్తం మీద 6 కేసులు నమోదే. నిన్న క్వాడ్జ్ మైనింగ్కి సంబంధించి ఒక కేసు నన్ను చేర్చడం జరిగింది. ఎంత నవ్వు వచ్చిందంటే ఆ కేసు చూసి, అంతే హాస్యాస్పదమైనటువంటి కేసు. అంటే ఆ కేసులో నా పాత్ర ఏందో తెలుసా పోలీసు వాళ్ళు కనపరిచింది. నాకు సంబంధించినటువంటి నా అనుచరులు చెప్పారంట వాళ్ళతో, ఏమని గోవర్ధన్ రెడ్డి అన్నీ చూసుకుంటాడు మీరు మైనింగ్ చేస్తేనని. నేను చెప్పలే, నాతో కాంట్రాక్ట్ లేదు కదా, కాబట్టి నేను చెప్పాను అని అంటే సాక్ష్యం ఉండదు, ఆధారం ఉండదు. అందుకని నా అనుచరుడు అంటే దారిని పోయేవాడు ఎవడన్నా పోయి గోవర్ధన్ రెడ్డి పని చెప్పాడని చెప్తే వాళ్ళ మీద కేసు నమోదు చేయడానికి సిద్ధపడుతున్నారు. ఎక్కడైనా ఒక సాక్ష్యమో ఒక ఆధారమో వాళ్ళ ముఖం నాకు చూడడమో లేదా వాళ్ళకి సంబంధించినటువంటి ఫోన్ కాంటాక్ట్స్ సమస్తం జల్లిని పెట్టాను. అంత ధీమా వ్యక్తం చేసిన కాకాణి ఇప్పుడు ముందస్తు బెయిల్ ప్రయత్నాల్లో బిజీగా ఉన్నారట. మాజీ మంత్రి వైసీపీ నాయకురాలు విడదల రజని సైతం ఏసీబీ కేసులో ఇరుక్కున్నారు. అవినీతి ఆరోపణలు, అక్రమ వసూళ్లు, బెదిరింపులు తదితర అభియోగాలపై కేసు నమోదైనట్లు తెలుస్తోంది. అవినీతి నిరోధక చట్టంలోని వివిధ సెక్షన్ల కింద ఏసీబీ అధికారులు, ఆమెతో పాటు ఐపీఎస్ అధికారి జాషువా, విడదల రజని మరిది, పిఏలపై కేసు నమోదు చేశారు. ఒక స్టోన్ క్రషర్ యజమానిని విజిలెన్స్ తనిఖీల పేరుతో బెదిరించి 2.20 కోట్లు అక్రమంగా వసూలు చేశారనే అభియోగంపై విడదల రజని మీద కేసు నమోదైంది. ఈ కేసులో విడదల రజనీని A1 నిందితురాలుగా చేర్చారు. రెడ్ బుక్ పాలనకు పరాకాష్టే తాజాగా నమోదైన ఏసీబీ కేసని మాజీ మంత్రి విడదల రజని ఆరోపిస్తున్నారు. ఇప్పుడు ఆమె లాయర్లు బెయిల్ ప్రయత్నాల్లో పడ్డారట. లిక్కర్ స్కామ్ కేసులో రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిపై ఆరోపణలు వెల్లువెత్తాయి. వైసీపీ హయాంలో ప్రభుత్వ మద్యం షాపు పేరుతో ఊరు పేరు లేని బ్రాండ్లు విక్రయించి వైసీపీ నేతలు వేల కోట్లు దండుకుంటున్నారని టీడీపీ, జనసేనలు ముందు నుంచి ఆరోపిస్తున్నాయి. డిజిటల్ పేమెంట్లకు అవకాశం ఇవ్వకుండా మద్యం షాపుల్లో విక్రయాల ద్వారా వచ్చిన నగదు సొంత ఖాతాల్లోకి విదేశాలకు తరలివచ్చినట్టు లావు శ్రీకృష్ణదేవరాయలు లోక్సభ వేదికగా చేసిన ఆరోపణలు తీవ్ర కలకలం రేపాయి. లిక్కర్ స్కామ్ లో ఇప్పటికే మిథున్
మిథున్ రెడ్డికి సిఐడి ఉచ్చు బిగుసుకుంటోంది. లిక్కర్ కేసులో మిథున్ రెడ్డిని అరెస్టు చేస్తారని ప్రచారం జరుగుతుండటంతో హైకోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టి ధర్మాసనం వచ్చే నెల 3 వరకు ఎంపీ మిథున్ రెడ్డిపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దంటూ సిఐడికి ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను ఎల్లుండికి వాయిదా వేసింది. అలాగే రేషన్ బియ్యం కేసులో మరో మాజీ మంత్రి పేర్ని నానిపై కేసులు నమోదయ్యాయి. కొడాలి నానిని కూడా కేసులు వెంటాడుతున్నాయి. జోగి రమేష్ పై చంద్రబాబు నివాసంపై దాడి, అగ్రిగోల్డ్ భూములకు సంబంధించి కేసులు విచారణలో ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మాజీ మంత్రులు పలువురు జైలు బాట పట్టడం ఖాయమన్న వాదన వినిపిస్తోంది. ఆ క్రమంలో వైసీపీ నేతలంతా ముందస్తు బెయిల్ కోసం నానా పాట్లు పడుతున్నారు. అనారోగ్య కారణాలు, ఇతరత్ర వంకలు చూపిస్తూ తమ లాయర్లను కోర్టుల చుట్టూ తిప్పుతున్నారు. సదరు కేసుల్లో ఇరుక్కుంటున్న నేతలంతా తమను ఎవరేం చెయ్యలేరనే ధీమా వ్యక్తం చేసిన వారే. తీరా ఇప్పుడు చాప కింద నీరొస్తుండేసరికి తెగ టెన్షన్ పడిపోతుండటం హాట్ టాపిక్ గా మారింది. For more videos like this, subscribe Big TV channel.